సార్ దాదాపు 20 సంవత్సరాలు సార్. ఇదే గుడివాడ, విజయవాడ రోడ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారు గతంలో అనేది కనీసం అప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. నేను అంతకుముందేమో మా అధికారంలో లేమో ఏదేదో చెప్పిన నేపథ్యం. ఈ రోడ్ల మీద ఎప్పుడైనా కొడాలి నాని గారు తిరిగిన సందర్భం ఉందా? అసలు ఇప్పుడు మళ్ళీ రోడ్లు పడ్డం పట్ల మీ అభిప్రాయం? కొడాలి నాని గురించి మనం మాట్లాడుకుంటే సరిపోదు అసలు ఇది. ఈ రోజు సరిపోదంటారా? అసలు అంతేగా మరి. ఆ మహానుభావుడు చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన గొప్పలో ఈ రోడ్డును మహానుభావుడు పట్టించుకున్నాడా ఏ రోజన్నా? అతను తిరిగాడు. అతను కూడా ప్రతిరోజు డైలీ విజయవాడ పోయేవాడు. అదే పామరే మరి. మెయిన్ హైవేలో పామర్ నుంచి పోయాడు. ఈ రోడ్లో పోవడానికి అతనికి సీన్ ఎక్కడది అసలు? ఏ రోజున పట్టించుకున్నాడు ఈ రోడ్డుని? ఈ రోడ్డే కాదు అసలు ఈ నియోజకవర్గంలో ఏం చేశాడు ఆయన? మరి అలాంటి వ్యక్తి సరే 4 సార్లు 5 సార్లు గెలిపించారు జనాలు, 4 సార్లు గెలిపించారు. ఇంకోసారి నా మీద ఎవడో పోటీ చేయలేడు, ఏ మగాడు నా మీద గెలవ అంత ధైర్యంగా పోనీ ఏం చేసావని చెప్పుకోవడానికి ఆయన అంత ఇదిగా మాట్లాడేవాడు సార్. రౌడీయిజం అంతే. ఆయన ఒక్కడే కాదు, ముగ్గురు మాట్లాడారట. అవును అవును. మమ్మల్ని ఓడించేవాడు లేడు, పుట్టబోడు అని చెప్పి ముగ్గురు మాట్లాడారట. అందుకే ఎలక్షన్ కౌంటింగ్ మధ్యలో లేచి వచ్చారుగా. ఒకటి. ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు కాదు. గతంలో వీళ్ళు గొర్రెలు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకునే పరిస్థితులు అన్నీ పోయినాయి. ఇవాళ క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. లేబరు అని చెప్పేసి పిలుచుకునే వీళ్ళు కూడా మొత్తం అందరూ చదువుకుంటున్నారు. చదువులు వచ్చేసినాయి అందరికీ. ఎవడో పాకల్లోకి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి పనులు చేయట్లా. వీళ్ళు మంత్రులు అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ఫోన్ వచ్చేసి గమనిస్తూ ఉన్నారు. వీడు అబద్ధాలు చెప్పినా నిజం చెప్పినా వీడు ఏం చేస్తున్నాడని చెప్పినా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళకి ఓటమి. జగన్బాబు చెప్పుకుంటున్నాడు, నేను అన్ని ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇచ్చాను అని చెప్పేసినని. ఓకే, ఇచ్చావు కాదంటలా, దానివల్ల ఉపయోగం ఏముంది? ఏది ఈ ఒక్క రోడ్డే వదిలేసుకున్నా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎన్ని రోడ్లలో ఒక ఆటో వాడైతే పశ్చిమ గోదావరి జిల్లాలో నా ఆటో ఇదే నా బృతి, ఆటో ఇరిగిపోయిందని చెప్పి ఆటో ఎదురు కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఎంతో మంది సార్ అట్లా ఆటోలే కాదు, 2 వీలర్లని కానీ ఎన్ని ఖర్చులైన ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అసలు పోనీ పొరపాటున ప్రమాదం జరిగితే ఆ కుటుంబ యజమాని చనిపోతే రోడ్డు మీద పట్టమే కదా సార్ కుటుంబం. అవును, నేను 10,000 ఇచ్చా 15,000 ఇచ్చాను దేనికి? ఆటోవాడు 10,000 ఇస్తే మళ్ళీ 50-30,000 రాశారు కదా స్వామి. ఆటోవాడు 10,000 ఇచ్చాడు, 30,000 రాశారు, ఏడ్చారు వాళ్ళు. ఎందుకురా బాబు మాకు ఈ 10,000 రూపాయల సంగతి అని చెప్పేసి నన్ను. రెండోది లారీలోళ్ళు వాళ్ళ పరిస్థితి అంతే. 5,000 కట్టుకోవాల్సిన ఫైన్కి 30,000, 40,000, 50,000, 60,000 వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. 18,000 చేశాడు. ఎన్నో రకాల రిస్కులు, అందరూ రిస్కులు పడ్డాం. అందుకనే కదా 11 సీట్లు ఇచ్చింది. దీన్ని కనీసం అదే ఎందుకని మన ప్రజలు తిరస్కరించారు అని సమీక్షించుకోకపోగా ఇంకా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఏదో దొంగ హామీలు ఇచ్చారు, వాళ్ళ వల్ల కాదు, 5 ఏళ్ళు ఆగండి, 5 ఏళ్ళ తర్వాత నేను వస్తా, బట్టల ప్రదేశం నిలబెడతా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ కామెంట్లు ఎట్లా చూడాలి? ఆయన బట్టలు కూడా తీసుకోవాలి అంతే. ఇప్పుడు చెల్లి వ్యతిరేకమైంది, తల్లి వ్యతిరేకమైంది, కుటుంబంలో మొత్తం అంతా వ్యతిరేకం అయిపోయారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి? ఇవేగా. అంతేకాదు ఇప్పుడు తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళాడు, బాబాయిని చంపాడు. జనాలకు తెలీదా? ఖచ్చితంగా అతను చంపించాడన్న సంగతి తెలుసు అందరికి, ప్రజలందరూ తెలుసు. అందుకని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి. సో చివరిగా సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, నేను అభివృద్ధి కూడా చూసుకుంటూనే మీకు సంక్షేమ పథకాలు ఇస్తానమ్మా, కొద్ది టైం పట్టచ్చేమో కానీ ఖచ్చితంగా ఇచ్చేదే అని చెప్తున్నారు. మరోవైపు వీళ్ళేమో అసలు వాళ్ళు ఇవ్వలేరని చెప్తున్నారు. ప్రజలకు నమ్మకం ఉందంటారా? పోయినసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ సీఎం చేసి రెండోసారి సీఎం చేయకపోవటం మనకి ఇవాళ వచ్చిన దుర్భర పరిస్థితి. నెక్స్ట్ రెండోసారి కూడా చంద్రబాబు గారు సీఎం అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇలా ఉండేది కాదు. తెలంగాణ కంటే నెంబర్ 1గా ఉండేది. పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, రోడ్లు ఉండేవి, పరిశ్రమలు వచ్చేవి, నెంబర్ 1గా ఉండేది. ఇవాళ వెనకపోవటానికి మెయిన్ మహానుభావుడు ఆ మహానుభావుడే. కబ్జాలు, గొడవలు, ఏమండి ఎవరన్నా నోరెత్తి మాట్లాడే సీన్ ఉండేదా? బజార్ మీదకి వచ్చి సామాన్య మానవుడు నోరెత్తి మాట్లాడే సీన్ ఉండేదా? మరి అట్లాంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు కాదనుకున్నారు, వద్దనుకున్నారు. మళ్ళీ అలా వస్తారు ఈయన. చొక్కాలు ఇప్పుకున్నా, ఈ బట్టలు ఒకటి తీసి కొడతానని చెప్పేసి ఇవన్నీ ఆయనకి మైనస్ పాయింట్లే. అందరూ
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దిగిపోయి మాజీ ముఖ్యమంత్రి అయ్యి అధికారుల్ని ఎక్కడున్నా అండమాన్లో ఉన్నా నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా నీవు ఉద్యోగం నీ టైం అయిపోయినా నువ్వు ఎక్కడున్నా నేను తీసుకొచ్చి మళ్ళీ నేను ఇరగదీసేస్తానని చెప్పేసినానంటే నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కడూ ఆలోచిస్తున్నాడు ఏంటి ఈ మాటలు, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి. సార్ చివరిగా ఈ గుడివాడ రోడ్డు ఇంత పడుతుంది అంటే ఒక్క రాము గారు మాత్రమే కాదు సార్, అటుపక్క పామరు కానీ లేకపోతే ఇటు బోడే ప్రసాద్ గారు కానీ లేదా వీళ్ళందరినీ అనుసంధానం చేస్తూ బాలశౌరి గారు కానీ వీళ్ళందరి ప్రోద్బలంతో ఈరోజు రోడ్డు పడుతుంది. ముగ్గురు నియోజకవర్గం నాన్న ఇది, ముగ్గురు నియోజకవర్గం. ఆ రోజున వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకున్నారు, మేము అది ఇది అని చెప్పేసినని. ఏ గొప్పలు చెప్పుకున్నా పని చేసే ప్రభుత్వం ఇది, పని చేస్తున్నారు, ప్రజలకు కనపడుతుంది, ప్రజలకు కనపడుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇట్లా, ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎన్ని రిస్కులు పడి ఉంటాం. ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజలకు కనపడలేదా? రోడ్డు పోస్తున్నారని చెప్పి ప్రజలు అందరూ హర్షిస్తున్నారు, పడుతుంది రోడ్డు అని చెప్పేసి చెప్పారు. నేను ముందు గోతులన్నీ పూడుస్తా, తర్వాత నెమ్మదిగా అన్నీ చేస్తానని చెప్పి. ముందు అసలు ఆ గోతులన్నీ మామూలు గోతులు కాదు ఇవి, ఈ ఊడి కారులో వచ్చిన అసలు ఈ వెహికల్స్ అన్ని చాలా దారుణంగా, చిన్న చిన్న వెహికల్స్ అని. చాలా సంతోషమైన విషయం. కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు ఉపయోగపడుద్ది, చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే కావాలి. మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఆయనే రావాలి, ఆయనే ఉండాలి, ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి.